హలో అండి, వెల్కమ్ టు అన్వ్యూస్. సో ఈ మధ్యకాలంలో కంటిన్యూస్ గా వింటున్నది శ్రీముఖి గారు రాముడి గురించి లక్ష్మణుడి గురించి మాట్లాడిన మాటలు గాని, బ్రహ్మానందం గారు మనువేదంలోని ఆడవాళ్ళ గురించి చాలా తక్కువ చేసి మాట్లాడారు, చాలా తక్కువ చేసి రాశారు అనే మాట్లాడు కానీ, లేదు అంటే విజయవాడలో జరిగిన హైందూ శంకారంలోని అనంత శ్రీరామ్ గారు కల్కి సినిమాని బ్యాన్ చేసేయాలి, ఎందుకు బ్యాన్ చేయాలి అన్న మాటలు కానీ, ఇవన్నీ చాలా కాంట్రవర్సీలు అయ్యాయండి. అసలు ఏం జరిగింది, ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో మాట్లాడారు, దానికి ఆపోజిట్ లో వాళ్ళని ఖండిస్తూ ఏం మాట్లాడారు, అసలు వీళ్ళని మాట్లాడిన మాటలు ఎంతవరకు నిజం ఉంది, సో నిజాన్నే అలా వక్రీకరిస్తున్నారా లేదంటే నిజంగా వీళ్ళు ఇలా వక్రీకరించి మాట్లాడారా, సో దీని గురించి ఈ వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. వీడియో అంతా విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఒకవేళ నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా ఏదైనా మిస్ అయినా, లేదంటే మీ దగ్గర ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉన్నా, లేదంటే నేను చెప్పిన దాంట్లో ఎక్కడైనా ఏదైనా తప్పుగా మాట్లాడాలని అనిపించినా సరే కామెంట్ రూపంలో నాకు మెసేజ్ చేయండి. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యాంకర్ శ్రీముఖి గారి గురించి మాట్లాడుకుంటే, ఈ మధ్య జరిగిన సినిమా ఫంక్షన్ కి ఎక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆమె ఏమని మాట్లాడంటే, మనం కల్పిత పాత్రలైన రామలక్ష్మణుల్ని ఎప్పుడు చూడలేదు, మన కళ్ళ ముందు లేరు, కానీ మన కళ్ళ ముందు అలాగే ఉన్నారు అని చెప్పేసి దిల్ రాజు గారిని ఆయన బ్రదరు శిరీష్ గారిని పొగిడారు అనమాట. సో ఈ మాట రామలక్ష్మణుల్ని కల్పిత పాత్రలు అని తక్కువ చేసి మాట్లాడారు. ఇంకొకటి, ఈ విధంగా మన ఇతిహాసాలు పురాణాలను తక్కువ చేసి మాట్లాడు ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయిందని చెప్పేసి అందరూ హిందూ ధర్మం గురించి పాటుపడే వాళ్ళందరూ కూడా ఒక్కసారి కదా గొంతెత్తి మాట్లాడారు. ఏంటి ఇలా మాట్లాడారు, ఆలేను కదా చాలా మంది కూడా శ్రీముఖి గారు ఏంటి ఇలా మాట్లాడారు, శ్రీముఖి ఏంటి ఇలా మాట్లాడారు, శ్రీముఖి వెంటనే ఇమీడియట్ గా తన తప్పని తెలుసుకున్నా శ్రీముఖి గారు మనందరికీ తెలిసిందే వీడియో కూడా రిలీజ్ చేస్తారు. ఐఎమ్ సో సారీ అండి, నేను బై మిస్టేక్ ఏదో అనేసాను, నా ఇంటెన్షన్ అయితే అది కాదు, నేను కంప్లీట్ గా హిందూనే, నేను హిందూ ధర్మాలన్నీ పాటిస్తుంటాను, నన్ను క్షమించండి అని చెప్పేసి ఆమె అలా అనేసరికి అది అక్కడితో సమాప్తం అయిపోయింది. అయితే దానికన్నా ముందు, ఎందుకంటే శ్రీముఖి గారి దాని గురించి కూడా ఎందుకు చాలా పెద్దగా అయిందంటే, దానికన్నా ముందు బ్రహ్మానందం గారు సావిత్రిబాయి పూలే బర్త్డేకి అతన్ని ఇన్వైట్ చేసినప్పుడు, ఆ సభకు వెళ్ళినప్పుడు ఆయన ఆడవాళ్ళ కష్టాల గురించి చెప్తున్నప్పుడు, అంటే ఎన్ని కష్టాలు పడ్డారండి, ఎన్నిటినో పడి ఇలా ముందుకు రావడం అనేది సామాన్యమైన విషయం కాదు అని చెప్పడం ఆయన ఉద్దేశం. అది చెప్తున్నప్పుడు సావిత్రిబాయి పూలే గారు ఎంతో మందికి విద్యను అందించారు, ఎంతో మందిని ప్రోత్సహించారు, ఎంతో మందిని ఆడవాళ్ళు బయటకు తీసుకొచ్చారు, ఎన్నో పోరాటాలు చేశారు. సో ఆ క్రమంలోని ఎంత కష్టపడ్డారండి మీ ఆడవాళ్ళు అని చెప్తూ, మనువేదంలోని మనువు కూడా ఆడవాళ్ళని చదువుకోకూడదని తొక్కేశారు, ఆడవాళ్ళకి విద్య నేర్చుకుంటే వర్షాలు పడవు అని చెప్పి ఒక రూల్ లాంటిది పెట్టేశారు. అలాగే ఆడవాళ్ళు ఇంటి నుంచి బయటకు రాకూడదు, ఆడవాళ్ళు ఇది చేయకూడదు, ఆడవాళ్ళు అది చేయకూడదు అని పెట్టేశారు. సో దానివల్ల ఇప్పటికీ కూడా చాలా గ్రామాల్లో ఆడవాళ్ళు ఇప్పటికీ బయటకు రారు, డోర్ చాట్ నుంచి మాట్లాడడం ఇప్పటికీ ఉన్నాయి. ఇంకా ఆడవాళ్ళు ఏదైనా పని చేస్తే ఆడదే అంత పని చేస్తుందా అని అంటారు. సో అది కాకుండా నిన్న మొన్నటి వరకు కూడా ఎంతో మంది ఫైట్ చేసిన తర్వాత ఆగింది, కానీ నిన్న మొన్నటి వరకు కూడా భర్త చనిపోతే భర్తతో పాటు సతీ సహగమనం కూడా చేయించేవారు. సో ఇలాంటివన్నీ ఉండేవి. సో ఇది మనువేదంలో మనువు ఇలాగా ఆడవాళ్ళని అక్కడే తొక్కేశారు అని చెప్పి మాట్లాడిన మాటలు చాలా కాంట్రవర్సీ అయ్యాయి. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే బ్రహ్మానంద గారు మాట్లాడిన మాటలోనే కొన్ని మాటలు మనకి మనువేదంలో, మనం మనువేదం చదవలేదు కాబట్టి మనువేదంలో ఎలా రాశారు, ఏంటి రాశారు అనేది దాని గురించి వాళ్ళు ఎవరు ఎలా రియాక్ట్ అయ్యారో చెప్తాను. కానీ దానికన్నా ముందు సతీ సహగమనంలోని ఆడవాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా భర్తతో పాటు సహగమనం చేయించడం అనేది నిజం. ఇప్పటికీ కూడా ఆడవాళ్ళు బయటకు రాలేదన్నమాట నిజం, ఇప్పటికీ కూడా ఆడవాళ్ళకి విద్య అందలేదన్నమాట నిజం. ఇప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో మార్పు వచ్చింది, కానీ ఇంత ముందు వరకు కూడా ఆడవాళ్ళకి చదువులు ఎందుకు అని చెప్పి చదివించేవారు, ఇంట్రెస్ట్ ఉన్నా సరే చదివించకుండా పక్కన పెట్టేసింది కూడా నిజమే. అయితే దీనికి బ్రహ్మానందం గారు మాట్లాడిన మాటలు ఇవి కరెక్టే, ఇవి ఇంతవరకు ఓకే, కానీ మనువేదం గురించి ఆయన మాట్లాడిన మాట కాంట్రవర్సీ అయిందండి. సో ఎవరైతే హిందూ ధర్మం గురించి పాటాడుతున్నారో, హిందూ ధర్మం లేదంటే మన పురాణాలు, మన ఇతిహాసాల గురించి ఎవరు తక్కువ చేసి మాట్లాడకూడదని మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా బ్రహ్మానందం గారి మాటలనైతే మాత్రం ఖచ్చితంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే మనువు ఎక్కడ కూడా మనువు చెప్పిన మాటలు, మనువు కొన్ని మాటలు చెప్పిన మాటలు కరెక్టే, గాని అదే మనువు స్త్రీ ఎక్కడ పూజించబడితే అది దైవతలు అక్కడ ఉంటారన్న మాటలు గాని, స్త్రీని పరాయి స్త్రీని చెల్లితో భావించాలి అని చెప్పిన మాటలు గాని, అవన్నీ కూడా మనువు చెప్పిన ఇంత మంచి మాటలన్నీ కూడా పక్కన పెట్టేసి కేవలం
ఏదో ఒక పాయింట్ పట్టుకొని అది కూడా మన ఇతిహాసాలను తక్కువ చేసి మాట్లాడుతున్నట్టు, మన ఆడవాళ్ళని తక్కువ చేసి రాస్తున్నట్టు చూపించడం ఎంతవరకు కరెక్ట్? మీరు ఇతిహాసాలని రాంగ్ గా మాట్లాడుతున్నారు, చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు అని చాలా కాంట్రవర్సీ చేశారు. బ్రహ్మానందం గారు ఓపెన్ గా పబ్లిక్ గా అందరి ముందు కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా అయితే ఆయన క్షమాపణ చెప్పలేదు, ఆయన ఎటువంటి వీడియో కూడా రిలీజ్ చేయలేదు. సో ఇదేంటి అక్కడ జరిగింది బ్రహ్మానందం గారి గురించి. ఇంకా అనంత శ్రీరామ్ గారి గురించి మాట్లాడాలంటే, అనంత శ్రీరామ్ గారు మొన్న విజయవాడలో January 5th అనుకుంటా విజయవాడలోనే హైందవ శంకరామ మీటింగ్ అయింది. చాలా 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 సక్సెస్ అయిందండి. నిజంగా చెప్పాలంటే హైందవ శంకరామ మీటింగ్ వాళ్ళ మెయిన్ ఎజెండా ఏంటంటే హిందూ గుడులను పరిరక్షించాలని, ఎక్కడైనా పాత పడిపోయిన గుడులు ఏమైనా ఉంటే వాటిని మళ్ళీ పునరుద్ధరించాలని. ఇంతకుముందు గుళ్ళందరికీ కలిపి 15 లక్షల ఎకరాల ల్యాండ్ ఉండేదంట. అది రాను అయిపోయి ఇప్పుడు 4 లక్షల ఎకరాలకు వచ్చేసిందంటండి. సో మళ్ళీ మనకి పునర్వైభవం తీసుకురావాలి గుళ్ళకి, మళ్ళీ కోల్పోయిన ల్యాండ్లన్నీ తీసుకొచ్చి గుడుల్ని అభివృద్ధి చేయడంలో గాని, లేదంటే హిందూ ధర్మాన్ని అభివృద్ధి చేయడానికి గాని ఉపయోగించాలి. సో ఇలాంటివన్నీ కొన్ని గుళ్ళకి అన్నింటికి కూడా ఒక సెక్యూరిటీ కల్పించాలి, సీసీ కెమెరాస్ పెట్టాలి, ఇలాంటి వాటిలన్నీ హిందూ ధర్మాన్ని ఇంకా ఎలా పరిరక్షించాలి. సో దీని గురించి మెయిన్ ఎజెండా. ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ వెళ్ళారు. చిన్నజీర స్వామి గారు ఇవి మాట్లాడారు. తర్వాత అనంత శ్రీరామ్ గారు మాట్లాడిన మాటలు ఏంటంటే, అనంత శ్రీరామ్ గారు హిందూ ధర్మాన్ని తొక్కవేసిన, హిందూ ధర్మాన్ని గాని హిందూ ధర్మంలో ఉన్న పురాణాలు ఇతిహాసాలని అంటే హేళన చేస్తున్న దాంట్లో చిత్రవర్షం కూడా ఉంది. చిత్రవర్షంలో కూడా చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. రాముడిని గాని అందరినీ తక్కువ చేసి మాట్లాడతారు. అలాగే కర్ణుడిని ఇప్పుడు కాదు, గత 50-60 సంవత్సరాల నుంచి సినిమాలు తీసిన వాటిల్లో కూడా కర్ణుడిని చాలా గొప్పగా చూపిస్తున్నారు, అర్జున్ని తక్కువ చేసి చూపిస్తారు. సో ఈ విధంగా చేయడం వల్ల మొత్తం అంతా తారుమారైపోతుంది. మనం ముందు తరాలకి ఏమి ఇస్తున్నాము, ముందు తరాలకి మంచి ఏం అందిస్తున్నాము అని చెప్పేసి ఆయన మాట్లాడండి. వాళ్ళు కేవలం కల్కి సినిమా గురించి కాదు, అంటే ఈ మధ్య కల్కి సినిమాలో కూడా అక్కడ అర్జున్ తక్కువ చేసి కర్ణుడిని చాలా గొప్పగా చూపించారు. కర్ణుడు అంత వీరుడేంటి, అంత శూద్రుడేంటి, అంత వీరుడు సూర్యుడు ఏంటి అని మాట్లాడుతున్నారు అనమాట. సో అదొకటి. ఇంకొకటి ఏంటంటే చండీ అనే ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ లోని అందులోని చండీ మాత ఆ దేవత సిగరెట్ స్మోక్ చేస్తున్నట్టుగా ఒక పోస్ట్ రిలీజ్ చేశారండి. సో దాని గురించి దేవత చేత సిగరెట్ స్మోక్ చేయించినట్టుగా అసలు చిత్రపరిశ్రమ ఎక్కడికి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అదొకటి. ఇంకొకటి అమీర్ ఖాన్ యాక్ట్ చేసిన పీకే మూవీ ఉంది కదా, పీకే మూవీలోని అమీర్ ఖాన్ మీకు గుర్తుందా లేదా, అమీర్ ఖాన్ ఒక రాయికి పాన్ తీసుకొని రాసేసి, అంటే ఎరుపు వస్తుంది కదా రెడ్గా ఇలా కుంకుమలాగా వచ్చేసి పెట్టేసి దీన్నే దేవత అంటారు అని చెప్పేసి తక్కువ చేసి మాట్లాడము. ఇలా ఒక 3-4 ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఓన్లీ కల్కి గురించే కాదు, 3-4 ఎగ్జాంపుల్స్ చెప్పారన్నమాట. సో అందులో ఇలా తక్కువ చేసి మాట్లాడుతుంటే రాను తరతరాల వరకు మనకి ఏమందిస్తున్నాము. కర్ణుడు అనేవాడు అధర్మం వైపు నిలబడ్డాడు. ఎంత టాలెంట్ ఉన్నా అధర్మం వైపు నిలబడ్డాడు. ఒక దుర్యోధనుడికి అధర్మంగా చేస్తున్న దుర్యోధనుడి వైపు నిలబడ్డాడు. సో అని చెప్పి ఆయన మాట్లాడినవి. సో అర్జునుడు అనే ధర్మం వైపు నిలబడ్డాడు. అలాంటప్పుడు అర్జునుడిని గొప్పగా చూపించాలి కానీ కర్ణుడిని గొప్పగా చూపించడం ఏంటి అని చెప్పిన మాటలు చాలా చాలా కాంట్రవర్సీ అయ్యాయి. అయితే కొంతమంది అనంత్ శ్రీరామ్ గారిని సమర్థించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, అనంత్ శ్రీరామ్ గారిని విమర్శించే వాళ్ళు కూడా అంతమంది ఉన్నారు. సమర్థించే వాళ్ళు ఏమంటారంటే, ఇదే అనంత శ్రీరాము ఒకప్పుడు పాటలు అసభ్యకరమైన పాటలు రాసినవి ఉన్నాయి. కొన్ని సినిమా కోసం చాలా అంటే దేవుడి పాటలు దిగురాగా ఉన్నాయి, అలాంటి పాటలు రాసిన పాటలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ ఈ రోజు తప్పు తెలుసుకున్నారు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడారు. అక్కడ మన పురాణాలను గాని ఇతిహాసాలను గాని తప్పు చేసి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. సో అనంత్ శ్రీరామ్ గారు మాట్లాడిన మాటలో ఎటువంటి తప్పు లేదు అని చెప్పి కొంతమంది ఆయన సపోర్ట్ చేస్తుంటే, కొంతమంది అనంత్ శ్రీరామ్ గారిని ఏమని విమర్శిస్తున్నారు అంటే, నీకు ఫస్ట్ నుంచి కూడా నీ అనంత్ శ్రీరామ్ అంటూ ఐడెంటిఫై చేసింది ఎవరు? అనంత్ శ్రీరామ్ అంటూ ఐడెంటిఫై చేసింది ఒక సినిమా ఇండస్ట్రీ. నీకు కడిపెట్టిన సినిమా ఇండస్ట్రీని తక్కువ చేస్తున్నావు. సినిమా అంటే సినిమాని సినిమాలాగే చూడాలి. సినిమా ఒక ఎంటర్టైన్మెంట్, దాన్ని సినిమాలాగే చూడాలి తప్ప సినిమాని తీసుకొచ్చి హిందూ ధర్మానికి లింక్ పెట్టేసి దాన్ని ఏదో విధంగా చెయ్యకూడదు. ఇంకొకటి, ఈ రోజే నీకు కనిపించిందా అంటే కల్కి సినిమాలోనే కర్ణుడి వల్లే నీకు ఇప్పటి వరకు కనిపించింది, ఇంతకుముందు ఏ సినిమాలో కూడా కనిపించలేదా? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? సో నీకు
తిండి పెట్టిన నీ ఇంటి గురించి నువ్వు తక్కువ చేసి మాట్లాడడం చాలా తప్పు. అది ఒక ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ జోన్ లో చూడాలి తప్ప దాన్ని మన నిజ జీవితంలో వర్ణించకూడదు, అనువర్తించుకోకూడదు అని చెప్పేసి అంత అగ్రెసివ్ అయిపోయి మాట్లాడవలసిన అవసరం కూడా లేదు. కల్కి సినిమాని బ్యాన్ చేసేయాలి అని అంత రేంజ్ లో మాట్లాడవలసిన అవసరం కూడా లేదు. అక్కడ నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు నీ సనాతన ధర్మం గురించి మాట్లాడాలి తప్ప సినీ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడే హక్కు నీకు లేదు అన్నట్టుగా కొంతమంది ఆయన్ని ఆపోజిట్ లో మాట్లాడే వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు. సో కొంతమంది ఏమంటున్నారంటే తన కెరియర్ ను కూడా పణంగా పెట్టి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు అనంత్ శ్రీరాము. అంటే ఆయనలో ఎంత బాధ ఉందో ఆయన అంటుంటే, సో ఇటుపైన అనంత్ శ్రీరామ్ కి కెరియర్ లో కానీ ఎక్కడా కూడా ఎటువంటి అవకాశాలు వచ్చే ఛాన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఇలా మాట్లాడుతూ ఉంటే ఇంక రేపు పొద్దున అతనికి ఎటువంటి అవకాశాలు వస్తాయి, సో ఎవరు రెస్పెక్ట్ ఇస్తారని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఇదండి ఓవరాల్ గా జరిగింది. అంతవరకు ఎందుకు నిన్న మొన్న జరిగిన మన గరికపాటి నరసింహారావు గారి భార్య మాట్లాడినప్పుడు కూడా ఈ 2-3 ఇన్సిడెంట్స్ అన్ని కలుపుకొని చూసుకున్నప్పుడు ఈమెకి ఇప్పుడు ప్రవచనకర్తల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. ప్రవచనకర్తలు హిందూ ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో ప్రవచనలు ఇస్తూ సక్సెస్ అవుతున్నారు కదా. సో వాళ్ళ నోరు మూయించడానికి ఆమె మొదటి భార్య వెనక ఎవరో ఉండి ఆమెని నడిపించారు. సో దానివల్ల ఆల్ ఆఫ్ ది సడన్ మళ్ళీ ఆమె వచ్చారు అనే కాంట్రవర్సీ కూడా వచ్చింది. అది ఎంతవరకు నిజమో ఏంటో తెలియదు. మీకు వచ్చిన కాంట్రవర్సీ గురించి చెప్తున్నాను అంతే. సో ఇదండి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను. సో ఇందులో నేను ఏమైనా ఎక్కడైనా తప్పుగా మాట్లాడినా లేదంటే ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా తెలిసిందేమైనా ఉంటే కామెంట్స్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. టేక్ కేర్, బై బై.